ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి పిల్లలు కానివ్వండి, యువతకు ముఖ్యంగాను 18 ఏళ్ల లోపు వయసున్నటువంటి యువతకు నెలకు కనీసం ఒక్కరోజైనా నో స్క్రీన్ డే ప్రకటించారనమాట. ఇటీవల సోషల్ మీడియాకు బానిసైపోతున్న యువతను కాపాడటం కోసం ఆల్మోస్ట్ ఫ్రాన్స్లోనే కాదు, దాదాపు యూరోపియన్ కంట్రీస్లో చాలా డజన్కు పైగా దేశాలు కూడాను సోషల్ మీడియాను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. యువత చాలా పిల్లలు స్క్రీన్ లేకుండా, సోషల్ మీడియా లేకుండా, ఫోన్ లేకుండా కూడా రోజు గడవని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ పిల్లలపై చాలా ప్రభావం చూపుతోంది. దానివల్ల మానసికంగా కూడా వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతూ కూడా వాళ్ళ ఎదుగుదలలో చాలా ఎటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానివ్వండి, కొంత రోజువారీ మానవ జీవితానికి కాకుండా విచిత్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా కంటెంట్ చూసే కొద్దిగా కూడా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా బిహేవ్ చేయడం, మెంటల్లీ డిస్టర్బ్ అవ్వడం కూడాను పిల్లల మీద ఆ కంటెంట్ ఎఫెక్ట్ ఎంతలా చూపిస్తుందంటే, ప్రపంచాన్ని మర్చిపోయి, తల్లిదండ్రులను మర్చిపోయి, తమను తాను మర్చిపోయి ఆ కంటెంట్కి ఎడిక్ట్ అవుతున్నారు. అలాగే చేయడం, అలాగే బిహేవ్ చేయడం, అలాగే మాట్లాడటం, లేకపోతే నిద్రలో కూడా సోషల్ మీడియానే కలవరిస్తూ కూడా వాళ్ళ ఫింగర్స్, నోట్లు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా దానికి అంకితం అయిపోయిన పరిస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితి ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో అయితే మాత్రం పిల్లలు తమ సొంతగా ఆలోచించి రాయటం కానివ్వండి, లేకపోతే కనుక మాట్లాడటము, ఎగ్జామ్లో కూడాను ప్రతిదీ కూడాను క్యాలిక్యులేటర్ లేదంటే ఫోన్స్ మీద ఆధారపడి ఏది చూడాలన్నా, ఏది చెప్పాలన్నా సరే గూగుల్ లేకపోతే కనుక ఫోను. ఇటువంటి పరిస్థితిని గమనించిన ఫ్రాన్స్ నెలకు కనీసం సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులు వేస్తూనే ఒక పక్క, మరో పక్క కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నెలకి ఒక్కరోజైనా సరే టోటల్ కంప్లీట్గా నో స్క్రీన్ డే, అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ముఖ్యంగా అయితే 18 ఇయర్స్ పిల్లలకి మాత్రం అసలు నో ఫోన్స్. ఈ సమయాన్ని, ఈ డేని ఇతర యాక్టివిటీస్కి లేకపోతే కనుక వాళ్ళ ఎదుగుదలకు సహాయపడే యాక్టివిటీస్ కొరకు ఉపయోగించాలంటూ ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. మన దేశంలో కూడా నిజంగా అట్లీస్ట్ ఒక 12 to 15 ఇయర్స్ లోపు పిల్లలకైనా సరే నెలకి ఒక్కరోజైనా సరే నో స్క్రీన్ డే, లేదంటే కనుక మన దేశంలో కూడా సోషల్ మీడియాను ఆ వయసు పిల్లలకి అందకుండా ఎటువంటి చర్యలు తీసుకొస్తే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.